హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు కాకరకాయ కొబ్బరి కారం స్టఫింగ్ అన్నమాట ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయ కొబ్బరి కారం కోసం కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక 20 వరకు రెడ్ చిల్లీ వేసుకొని బాగా కాగిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రెడ్ చిల్లీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకొని అదే నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మరి అతిగా ఏమీ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఒక 2 కప్పుల వరకు ఎండు కొబ్బరి వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరిలో ఉండే ఆయిల్ అంతా కొంచెం ఆ మాయిశ్చరైజర్ అనేది మనకి కనిపించేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకొని కడిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ని కూడా వేసుకొని అవి బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఈ కర్రీ లీవ్స్ని కూడా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని బాగా చల్లార్చించుకోవాలన్నమాట. ఈ పప్పులు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ముందుగా పప్పులు వేసుకొని ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా. ఒక స్పూను కల్లుప్పు, ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీటిని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా పౌడర్ అయిపోయింది. ఆ తర్వాత మనం వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఇంకోసారి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి మొత్తం బాగా ఈ కారంలో కలిసేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకుల్ని వేసుకొని మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. అప్పుడు అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఈలోపు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు కారం ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం కారం ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఈ కొబ్బరి కారం అనేది కాకరకాయలోకి స్టఫింగ్ అండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా కాకరకాయల్ని రెడీ చేసుకుందాం. ముందుగా కాకరకాయల్ని కడిగి పెట్టుకొని వాటికి పైనున్న పొట్టు మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వీటిని బాగా కడుక్కొని కాకరకాయల్ని తర్వాత ఈ కాకరకాయని నిలువుగా పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. 2 ముక్కలుగా చేసుకోకూడదండి, మధ్యలోకి ఒక హోల్ అయ్యేటట్టు ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని కొంచెం వెడల్పుగా చేసుకోవాలన్నమాట, మనం స్టఫింగ్ అనేది పెట్టడం కోసం. చూసారు కదా, వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఈ కాకరకాయని బాగా వెడల్పుగా అనుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కొబ్బరి కారాన్ని బాగా నింపుకోవాలన్నమాట. నింపుకొని ఆ కాకరకాయని కొంచెం ఒత్తాలి. అప్పుడే కారం అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు బయటకి రాకుండా ఉంటుందన్నమాట. ఇట్లాగా అన్ని కాకరకాయల్లోకి ఈ కారాన్ని బాగా నింపుకోవాలి.
కారం మొత్తం పెట్టుకున్న ఈ కాకరకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైకి ఒక బాండీలు తీసుకొని అందులోకి ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం వేసుకుంటే మాడిపోతాయి అన్నమాట. ఈ ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత మనం స్టఫింగ్ మొత్తం రెడీ చేసుకున్న కాకరకాయల్ని మొత్తాన్ని ఈ బాండీల్లో వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా నెమ్మదిగా పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ని ఈ కారం పైన, అంటే మన కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ హోల్లో ఉన్న కారం పైన లైట్గా కొంచెం చల్లారంటే ఈ కారం అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత వాటిని అలాగే ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసేసి చెక్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మరి హైలో పెట్టొద్దు, అలా అని సిమ్లో కూడా పెట్టొద్దు అన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కొంచెం ఫ్లిప్ చేసుకుంటూ ఈ కాకరకాయ ఫ్రై అనేది చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. కాకరకాయ తినని పిల్లలు ఉంటారు కదా, ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా ఉత్త కాకరకాయ తింటారనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా, కాకరకాయలు మంచిగా వేగాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బయటికి తీసిపెట్టి ఆ బాండిల్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బాండిల్లో మళ్ళీ ఈ కాకరకాయల్ని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. మనకి ఇందాక స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇంకొంచెం కారం మిగిలింది కదా, ఆ కారాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ కారం అండ్ కొంచెం సాల్టు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు మంచిగా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఉప్పు కారం అనేది ఈ కాకరకాయలకి బాగా మంచి లేయర్గా పట్టుతుందన్నమాట పైనంతా. సో మనకి ఈ కాకరకాయ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. జస్ట్ 1 మినిట్ చాలండి, అదంతా మంచి లేయర్గా మొత్తం అయిపోతుంది. చూస్తున్నారు కదా, అట్లా జస్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకా కొబ్బరి కారం కాకరకాయ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్ యూ.